సో మంచి స్వీట్ వాయిస్ తో ఒక సాంగ్ పాడితే ఇంటర్వ్యూ చేద్దాం మనం. నీ బాస ఏందయా నీ ఆశ ఏందయా మా గోస నీకు సమజ ఏది ఎట్టా శివయ్యా. ఈ మధ్య సాంగ్స్ ఏమైనా పాడిరా మరి? పాడిన ఒక సాంగ్ ఏది? అది మన ఎస్కే సేమ్ శ్రీకాంత్ ఎస్కే ఫోక్స్ లో పాడు. ఏం పాట అది పాడతారా కొన్ని? ఆడుకుంట పాడుకుంట తొవ్వల్లో నేను వంగ ఆడుకుంట పాడుకుంట తొవ్వల్లో నేను వంగ బుర్రమంటూ వచ్చినాడు సామి వాడు బుల్లెట్ ఎక్కమంటే సామి. అక్క అంటే చాలా టైం నుంచి ఇండస్ట్రీలో ఉన్నారు, ఎందుకు ఒక కరెక్ట్ గుర్తింపు పొందలేకపోయారు? కొన్ని కారణాల వల్ల. అంటే ఫస్ట్ లో నాకు వచ్చిన పాట ఎప్పుడైతే హిట్ అయిందో తెలిసిన రోజైతే 100% అన్ని ఛానల్స్ కి అప్పుడు చెప్తాను. ప్రస్తుతం సమాజంలో ఏమేమి జరుగుతుంది? ఏం జరుగుతుంది ఎన్ని అమ్మ ఏడ కూడా అంత ఫేక్ పీపుల్సే వస్తున్నారు. ఆ ఇన్స్టా నుంచి అయితే వచ్చిన వాళ్ళందరు ఫేక్ పీపుల్. ఎందుకమ్మా అంత కోపం? ఏం సాధిస్తావు దాని వల్ల? ఇవన్నీ ఆలోచించట్లేదు. ఇప్పుడు ఒక అమ్మాయి ఎగ్జాంపుల్ తీసుకుంటా, సిగరెట్ తాగుతుంది ఒక అమ్మాయి, రాధిక నిజంగా రాధికనే ఆమె. నేను పెద్ద గొప్ప అనుకొని చెప్తుంది. అసలు ఆ వయసులో అమ్మాయి చేయాల్సిన పనులేనవి. ఈ మధ్య లవ్ మ్యారేజెస్, మీకు కూడా చాలా ఎక్స్పీరియన్స్ లైఫ్ లో కాబట్టి అడుగుతున్నా. లవ్ మ్యారేజెస్ చేసుకొని చనిపోయిన వాళ్ళు కూడా ఈ మధ్య చాలా వినిపిస్తున్నారు. అవును, హస్బెండ్ చంపేస్తున్నాడు లేదా వీళ్ళు సూసైడ్ చేసుకున్నారు. ఎందుకు ఒక లవ్ మ్యారేజ్ అంటే టార్చర్ గా మారింది? అసలు నాకు నిజంగా చెప్పాలంటే లవ్ మ్యారేజ్ కాదు కదా, లవ్ అంటేనే ఇష్టం ఉండదు. లవ్ అంటే ఏం లేదు, వాళ్ళు జస్ట్ వాళ్ళని వాళ్ళు వాడుకోవడమే. అంటే మీరు అరేంజ్ మ్యారేజా లవ్ మ్యారేజా? నాది అరేంజ్ మ్యారేజ్. అరేంజ్ మ్యారేజ్ చేసుకుంటా నేనైతే. ఓకే. నా తల్లిదండ్రుల సంతోషమే నాకు ఇంపార్టెంట్. సో మీ స్వార్థం ఎక్కడ లేదు? నా స్వార్థం ఎక్కడ లేదు. నాకు నా తల్లిదండ్రులు సంతోషంగా ఉన్నారు, సమాజంలో తలెత్తుకొని తిరుగుతున్నారంటే చాలు నాకు. ఇప్పుడు మల్లికార్జున ముత్యానుక ఆయన వచ్చిండు, ఆయన పెద్ద ఫేక్. ఇంకా ఉప్పల్ బాలు లాంటి వాళ్ళు వచ్చి టక్కుమని ఫేమస్ అయిపోతారు కదా. ఆ. ఏంటి అసలు ఈ ఉప్పల్ బాలు గురించి? యుశేఖర్ కొడంగల్ నన్ను అడిగితే ఇన్స్టాగ్రామ్ విషయాలే. మీరు ఇండస్ట్రీలో ఉన్నారు కదా, ఫోక్ ఇండస్ట్రీలో. అయితే ఫోక్ ఇండస్ట్రీలో నార్మల్ గా ఇండస్ట్రీ అంటేనే కమిట్మెంట్ అంటారు కదా, 100%. మిమ్మల్ని అట్లా ఎవరైనా అడగడం జరిగిందా? సాంగ్ ఇస్తాము కమిట్మెంట్ ఇవ్వు అని చెప్పి. నాకు ఓన్లీ ఫోన్ లోనే వచ్చింది. అందరికీ నమస్కారం, నేను మీ జినిత, వెల్కమ్ టు శశి టీవీ. సో ఈ రోజు అయితే మనతో పాటు ఒక సూపర్ సింగర్ ఉన్నారు, మమతక్క. తను ఇప్పటి నుంచి కాదు ఎప్పటి నుంచో ఇండస్ట్రీలో ఉంది, మంచి మంచి సాంగ్స్ కూడా పాడింది. కానీ తన లైఫ్ లో చాలా వరకు కష్టాలు కూడా ఎదుర్కొంది. సో ఏంటని ఇప్పుడు ఈ మధ్య కాలంలో చాలా ఇంటర్వ్యూస్ కూడా ఇచ్చింది కదా, సో ఏమైంది అన్ని కూడా తెలుసుకుందాం. నమస్తే అక్క. నమస్తే రా, ఎలా ఉన్నారు? సూపర్. నువ్వైతే ఇంకా బాగున్నావు. నేను అప్పుడు ఎట్లా చూసిన జింతని సేమ్ అట్లానే ఉన్నాను. అట్లా మీరు అట్లనే అన్నారు, 2 years లో ఏం మారలేదు. ఏం మారలేదా? ఏ బక్కగా అంటారు అందరూ. నాకు అట్లానే అనిపిస్తున్నారు. ఓకే అక్క, సో మంచి స్వీట్ వాయిస్ తో ఒక సాంగ్ పాడితే ఇంటర్వ్యూ చేద్దాం మనం. నాకు బాగా ఇష్టమైన దేవుడు శివయ్య. మరి శివయ్య గురించి ఒక సాంగ్. నీ బాస ఏందయా నీ ఆశ ఏందయా మా గోస నీకు సమజ ఏది ఎట్టా శివయ్యా మా గోస నీకు సమజ ఏది ఎట్టా శివయ్యా నీ ఊరు ఏందయ్యా అసలు పేరు ఏందయ్యా ఏ ఊరుకెన్న కళ్ళ ముందు ఉంటావు శివయ్యా ఏ ఊరుకెన్న కళ్ళ ముందు ఉంటావు శివయ్యా నిలువెల్ల కళ్ళతో ముల్లోక పాలన సలసల్లగుంటది సామిని పాలన ఏ ముసుగులేక నసుగులేక భరిస్తావు కన్న తండ్రిలా కంటాన నల్ల నాగు నీ కంట ప్రేమ వాగు కంటాన నల్ల నాగు నీ కంట ప్రేమ వాగు మేం నీ కన్న పేగు మా ముందు కొంచెమాగు మేం నీ కన్న పేగు మా ముందు కొంచెమాగు నీ భాష ఏందయా నీ ఆశ ఏందయా మా గోస నీకు సమజ ఏది ఎట్టా శివయ్యా మా గోస నీకు సమజ ఏది ఎట్టా శివయ్యా. సూపర్ అక్క. ఈ మధ్య కాలంలో వాడిరా ఈ సాంగ్? లేదు, నేను పాడలేదు. నాకు బాగా ఇష్టమైన పాట. ఓకే, సో శివరాత్రి టైంలో అలా విన్నారా? సో శివయ్య ఇష్టం మీకు మొత్తానికి? చాలా ఇష్టం. శివయ్య అన్న అమ్మవారు అన్న చాలా ఇష్టం. ఈ మధ్య సాంగ్స్ ఏమైనా పాడిరా మరి? పాడిన ఒక సాంగ్. ఏది? అది మన ఎస్కే
సేమ్ శ్రీకాంత్ ఎస్కే ఫోక్స్ లో పాడిన. ఏం పాట అక్క అది, పాడతారా కొంచెం? యాక్చువల్లీ ఇది మన మొన్న పుష్ప 2 వచ్చింది కదా, సామి అనేసి ఒక సాంగ్ అన్నమాట. సో మొన్న రిలీజ్ అయింది అండ్ డీజే వర్షన్ కూడా రిలీజ్ అయిపోయింది ఆ పాట. ఆడుకుంటా పాడుకుంటా తవ్వల్లో నేను వంగ, ఆడుకుంటా పాడుకుంటా తవ్వల్లో నేను వంగ, బుర్రమంటూ వచ్చినాడు సామి వాడు బుల్లెట్టు ఎక్కమండే సామి, బుర్రమంటూ వచ్చినాడు సామి వాడు బుల్లెట్టు ఎక్కమండే సామి, వాడంటే ఇష్టమాయే చెప్పాలంటే సిగ్గాయే, వాడంటే ఇష్టమాయే చెప్పాలంటే సిగ్గాయే, నేనేమి చెయ్యాలి సామి వాడి బండెట్టా ఎక్కాలి సామి, నేనేమి చెయ్యాలి సామి వాడి బండెట్టా ఎక్కాలి సామి. సాంగ్ రెండు డీజే వర్షన్ లో కూడా రిలీజ్ అయింది. ఓకే సార్, రెండు బాగానే వచ్చిందా రెస్పాన్స్? రెస్పాన్స్ బాగానే ఉంది. ఇంకా డీజే అంటే ఎట్లుంటది తెలుసు కదా, దమ్ దమ్. అవును అక్క, అంటే చాలా టైం నుంచి ఇండస్ట్రీలో ఉన్నారు, ఎందుకు ఒక కరెక్ట్ గుర్తింపు పొందలేకపోయారు? కొన్ని కారణాల వల్ల. అంటే ఫస్ట్ లో నాకు వచ్చిన పాట ఎప్పుడైతే హిట్ అయిందో ఆ తర్వాత కొన్ని కారణాలు, అంటే వాళ్ళకి ఇష్టం లేకనా లేకపోతే అక్కడ ఇంకేమైనా రాజకీయం జరిగిందా అనేది నాకు తెలియదు ఇప్పటి వరకు. తెలిసిన రోజైతే అందరికి చెప్తా అని ఎప్పుడు చెప్తానే ఉంటా అందరికి. సో అది తెలిసిన రోజు పక్కా అంతా చెప్తా. అసలు ఏం జరిగింది అంటే చీట్ చేయడం అట్లా? సో ఒకరిని తీసుకొచ్చి వాళ్ళకి అసలు ఏం తెలీదు, ఛానల్ గురించి తెలీదు, యూట్యూబ్ గురించి తెలీదు, సాంగ్స్ గురించి తెలీదు, ఒక మ్యూజిక్ డైరెక్టర్స్ తెలీదు, ఎవ్వరు తెలీదు. ఇప్పుడు ఇండస్ట్రీ వాళ్ళంటే తెలుసు అనుకో. సో తీసుకొచ్చి వాళ్ళకి లిరిక్ రైటర్స్ ని పరిచయం చేసి, మ్యూజిక్ డైరెక్టర్లను పరిచయం చేసి అన్ని చేసిన తర్వాత అందులో ఏమన్నారు, ఫస్ట్ 10 సాంగ్స్ మమతనే వాడాలి, మమతకు ఒక ఆల్బమ్ క్రియేట్ చేసి ఇవ్వాలి, ఆమెకంటూ ఇన్ని కష్టాలు పడింది కాబట్టి మమతకి, సో ఒక మంచి లైఫ్ ఇవ్వాలి అని వాళ్ళ ఉద్దేశం ఉండే. వాళ్ళని ఎవరు మార్చిరో ఏం జరిగిందో నిజంగా నాకు తెలియదు. ఒక సాంగ్ పాడాను, తర్వాత నా పక్కనున్న ఫ్రెండ్ కు ఒక అమ్మాయికి అవకాశం ఇప్పించాను సాంగ్. ఆ సాంగ్ యాక్చువల్లీ నేనే వాడాల్సింది. అవి అన్ని సాంగ్స్ కూడా కంటిన్యూగా 10 సాంగ్స్ నేనే పాడాల్సింది. కానీ వాళ్ళకి వాళ్ళు ఏం చెప్పి మైండ్ డైవర్ట్ చేశారో ఇవన్నీ నాకు తెలీదు. ఇంకా అవన్నీ తెలిసిన రోజైతే 100% చెప్తా. ఆ సాంగ్ నాది హిట్ అయిన తర్వాత ఇంకా వీళ్ళకి ఇంకా వ్యూస్ వస్తున్నాయి కదా, మంచిగా వెళ్తుంది కదా అని వాళ్ళు ఏమనుకున్నారో, ఈ ఛానల్ మేము తీసుకుంటే బాగుంటది మా వల్ల, ఇంకా వాళ్ళు మ్యూజిక్ డైరెక్టర్స్ అండ్ లిరిక్ రైటర్స్ వీళ్ళందరూ ఉంటారు కదా, వీళ్ళందరూ ఏమనుకున్నారో ఏమో తెలీదు, ఈ అమ్మాయి ఇక్కడే ఉంటే ప్రాబ్లం అయిపోతుంది, ఈమెకే ఎక్కువ సాంగ్స్ వస్తాయి, మళ్ళా మాకు తెలిసిన వాళ్ళకి ఎవరికి ఛాన్సెస్ రాకుండా చేస్తారని చెప్పేసి వాళ్ళు ఏదో ప్లాన్ మీదే, మొత్తానికైతే ఇది జరిగిందైతే ప్లాన్ మీదే అని క్లియర్ గా తెలుసు. సో ఏం జరిగిందో తెలీదు, నన్ను అక్కడ లేకుండా చేశారు. ఆ తర్వాత నిజంగా చెప్పాలంటే నాకు ఆ ఇండస్ట్రీ గురించి నాకు ఏం తెలీదు. నేను హ్యాపీగా సాఫ్ట్వేర్ జాబ్ చేసుకుంటూ హ్యాపీగా ఉండేదాన్ని, జిఎస్ ఇంజనీరింగ్ చేసుకుంటూ మ్యాపింగ్ చేసుకుంటూ హ్యాపీగా ఉండేదాన్ని. ఇలా పాటలు పాడుకుంటూ ఒక యాప్ ద్వారా పాటలు పాడుకుంటూ, ఆ పాట ఎప్పుడైతే నాది బతుకమ్మ సాంగ్ రిలీజ్ అయిన తర్వాత వీళ్ళ కళ్ళలా పడ్డదో, వాళ్ళు అనుకున్నారు ఈ అమ్మాయికి మంచి టాలెంట్ ఉంది, ఎలాగైనా సరే ఈ అమ్మాయిని మంచి పొజిషన్ లో ఉంచాలి అని వాళ్ళు అనుకున్న వాళ్ళ మైండ్ సెట్ ని మొత్తం నాశనం చేసిరాలి. అది అంటే ముంగటి వాళ్ళకి మీ మీద ఏమన్నా ప్రాబ్లమా, మీతో ఏమన్నా? నాకే ప్రాబ్లం లేదు, నాకు అసలు వాళ్ళు తెలవడం కూడా నాకు అప్పుడే తెలుసు. వాళ్ళకి మీ మీద ఏమన్నా పర్సనల్ గా ఉన్నాయా కోపాలు? అవన్నీ ఏం లేదు. అంటే వాళ్ళు ఒకవేళ ఈ అమ్మాయికి ప్రతి ఒక్క సాంగ్ నేను పాడిన ప్రతి ఒక్క సాంగ్ నాకు సెట్ కాలేదు అనుకుంటా వచ్చారు వాళ్ళు. నా పక్కనున్న అమ్మాయి కూడా, ఆ అమ్మాయి కూడా చెప్పింది ఏంటంటే, మమత నిజం చెప్పాలంటే ఇక్కడ మనకి ఛాన్సెస్ ఉండేటట్టు లేవు, అది ఎందుకు తీసుకొచ్చింది నేను, పరిచయం చేసింది నేను, నాకెందుకు ఉండవు ఛాన్సెస్, 100% ఉంటాయి అన్న వాళ్ళు నాకు చెప్పారు కూడా. మంత్లీ ఒక్క సాంగ్ అయినా మమత ఉంటది కంపల్సరీ, మమతది ఛానల్ అని కూడా చెప్పిండు. అలాంటిది ఎట్లా చేంజ్ అయ్యారు అనేది నిజంగా నాకు తెలీదు. తెలిసిన రోజైతే 100% అన్ని ఛానల్స్ కి అప్పుడు చెప్తాను. ఇప్పుడు ఆ ఛానల్ ఏమైంది? ఉంది, ఆ ఛానల్ నెంబర్ 1 ఛానల్ ఉంది ఇప్పుడు ప్రెసెంట్. నివృత్తి వైబ్స్ అంటే నెంబర్ 1 ఛానల్. నీలి నీలి కళ్ళవాడే ఫస్ట్ సాంగ్ హిట్ అన్లా, ఆ తర్వాత మిగతా సాంగ్స్ వచ్చినాయి, హిట్ కాలేదు. ఒకప్పుడు ఒక అమ్మాయి చేసిన రీల్ వల్ల ఆ పాట ఒకటి హిట్ అయింది మళ్ళీ. అట్లా కొన్ని సాంగ్స్ హిట్ కాలేదు, కొన్ని హిట్ అయినాయి. ఒకసారి ఆ సాంగ్ వాడతారక్క, మీ ఫస్ట్ సాంగ్, మీరు ఫస్ట్ ఎక్స్పీరియన్స్ కదా మీకు అది? అవును, ఫస్ట్ సింగర్. ఎన్ని ఇయర్స్ బ్యాక్? అంటే ఫస్ట్ ఎక్స్పీరియన్స్ అంటే నేను ఫస్ట్ బతుకమ్మ సాంగ్ వాడిన అక్కడ సిరిసిల్లలో మహేందర్ అన్న దగ్గర. నేను ఆల్రెడీ అక్కడ బతుకమ్మ సాంగ్ వాడినా, అసలు పాడనా అనుకున్నా, కానీ అదంతా మంచి హిట్ ఇచ్చిన తర్వాతనే నాకు ఈ నీలి నీలి కలవాడే అనే సాంగ్ వచ్చింది.
ఓకే, పాడండి ఒకసారి. నీలి నీలి కల్లావడే వని మాయన నిలువునదించినడే నిండు పున్నమి ఎన్నెల తిరువడు నిండు మనసు అందాగడే నీలి నీలి కల్లావడే వని మాయన నిలువునదించినడే నిండు పున్నమి ఎన్నెల తిరువడు నిండు మనసు అందాగడే పట్టేసుకుందునా పట్టు జారిపోదునా కట్నాలు ఇయ్యకుండా కట్టేసుకుందునా పట్టేసుకుందునా పట్టు జారిపోదునా కట్నాలు ఇయ్యకుండా కట్టేసుకుందునా నీలి అరే నీలి అరే నీలి నీలి కల్లావడే వని మాయన నిలువునదించినడే నిండు పున్నమి ఎన్నెల తిరువడు నిండు మనసు అందాగడే. సూపర్. ఇది ఫస్ట్ సాంగ్ హిట్ సాంగ్ 8 millions, ఇప్పుడు ప్రెసెంట్ 9 millions దగ్గరలో ఉంది. ఓకే, ఎన్ని ఇయర్స్ బ్యాక్ ఇది? 2 years 2 years బ్యాక్. సో ఆఫ్టర్ ఈ సాంగ్ తర్వాత అంటే వేరే ఛానల్స్ లో కూడా ఎక్కడ అవకాశాలు రాలేదా మరి వాళ్ళే కాకుండా? నిజంగా చెప్పాలంటే నాకు అసలు ఈ ఇండస్ట్రీ గురించి తెలీదు, అలాగే నాకు ఎవ్వరు కూడా పరిచయం లేరు, నాకు ఎవ్వరు కూడా తెలియదు. కానీ వాళ్ళు ఎప్పుడైతే నీకు పాటలు సెట్ కావు, నువ్వు పాడలేవు అన్న సమయంలో నాకు అప్పుడు అనిపించింది ఎందుకు పాడలేను నేను ఇంత మంచి పాట పాడి ఇంత హిట్ అయినాక నేను ఎందుకు పాడలేనని. అప్పుడు ఎలా చేయాలి, ఎవరిని అడగాలి ఏం తెలియదు మనకి. నేను అప్పుడు ఏం చేసా అంటే కింద యూట్యూబ్ లో కింద నెంబర్స్ వస్తాయి కదా, ఆ నెంబర్స్ అన్ని తీసుకొని ప్రతి ఒక్కరికి కాల్ చేసి మెసేజ్లు చేసి అన్న ఒక్క ఛాన్స్ అన్నా, కానీ ఎవ్వరు ఇవ్వలేదు. ఆఖరికి కొన్ని నెంబర్స్ చేసిన తర్వాత శ్రీకాంత్ అని ఎస్కే ఫోక్స్ శ్రీకాంత్ సార్ నాకు ఒక ఛాన్స్ ఇచ్చారు. అది మన జానులిరి అక్క డాన్స్ చేశారు దానికి. సో ఆ పాట తర్వాత నాకు మెల్లమెల్లగా అవకాశాలు వచ్చినాయి. ఓకే, ఏం పాట అది? గజ్వెల్లి నా ఊరయ్య గంగాధరి నా పేరయ్య అని చెప్పేసి ఆ పాట పాడాను. అదే సమయంలో అక్కడ నరేష్ అనే వ్యక్తి పరిచయం అయ్యారు, అలాగే అరవింద్ అనే వ్యక్తి పరిచయం అయ్యారు. అలా సాంగ్స్ నాకు రావడం జరిగింది. సో ఇప్పటికి ఎన్ని సాంగ్స్ పాడి ఉంటారు? నేను మొత్తం ఒక 68 దాకా పాడాను. 68 సాంగ్స్ పాడాను. కొన్ని చిన్న చిన్న పాటలు కూడా ఇట్లా బతుకమ్మ పాటలే కాకుండా అది రాఖీ సాంగ్స్ అట్లాంటివి కూడా పాడాను. కానీ అక్కడ గుర్తింపు వచ్చిందా? మమతా బాసాని అంటే ఒక సింగర్ అని చెప్పి కనీసం ఫోక్ లో గుర్తింపు వచ్చింది. మొన్న గున్నా గున్నా మామిడి సాంగ్ మన జబర్దస్త్ పవన్ దాంట్లో పాడిన తర్వాత నాకు గుర్తింపు. సో ఓకే, ఇప్పుడు అవకాశాలు ఎలా ఉన్నాయి మరి, వస్తున్నాయా? పర్లేదు, ఒక్కొక్క సాంగ్ అంటే వచ్చినప్పుడు నేను పాడుతూ ఉంటా. నేను వాళ్ళని అడిగేదానికన్నా వాళ్ళు ఎవరన్నా నన్ను కాంటాక్ట్ అయ్యి మమతా ఈ పాట ఉందమ్మా చేస్తావా అంటే ఓకే చేస్తా. యాక్టింగ్ కూడా చేస్తారా? యాక్టింగ్ అంటే ఒక మూవీ చేశాను, అది నెక్స్ట్ మంత్ రిలీజ్ కుంది. ఏంటి అందులో న్యూలీ మ్యారీడ్ కపుల్ అన్నమాట. సో నేను ప్రెగ్నెంట్, నాకు హీరోయిన్ పుడుతుంది, హీరోయిన్ పుట్టిన తర్వాత నేను చనిపోతా. ఓకే, సో మదర్ క్యారెక్టర్. పెద్ద సినిమానేనా? థియేటర్ లో రిలీజ్ అవుతుందా? ఓకే, ఇంకా అవకాశాలు షార్ట్ ఫిలిమ్స్ గానీ, వెబ్ సిరీస్, సీరియల్స్? షార్ట్ ఫిలిమ్స్ అంటే నేను పవన్ జబర్దస్త్ దాంట్లో నేను ఆల్రెడీ చేస్తున్నా. బంజారా వాయిస్ అని చెప్పేసి ఎపిసోడ్ లో చేస్తూనే ఉన్నా. ప్రెసెంట్ అవి కంటిన్యూ అవుతూనే ఉన్నాయి, అవి చేస్తున్నాను. అండ్ ఇంకా 2 షార్ట్ ఫిలిమ్స్ కూడా చేశాను అక్కడ కరీంనగర్ లో. వాళ్ళు సిరిసిల్ల నుంచి వచ్చారు, వాళ్ళ దాంట్లో కూడా 2 చేశాను. ఓకే, సో ప్రెసెంట్ బానే ఉంది. ఇన్కమ్ సోర్స్ ఎలా ఉంది అక్క? అంటే ఇన్కమ్ సోర్స్ అంటే నేను ఇంటర్వ్యూస్ చేసుకుంటేనే నాకు ఇన్కమ్ సోర్స్ ఉంటది. కానీ ఇప్పుడు ఈ మధ్య ఎలైట్ మీడియా అనే తెలుగు ఛానల్లో నేను జాయిన్ అయ్యాను. శాలరీ బానే ఉందా మరి అక్కడ? బానే. సో మీరు యాజ్ యాంకర్ గా ప్రస్తుతం సమాజంలో ఏం జరుగుతుంది? ఏంది అమ్మ, ఏడ కూడా అంత ఫేక్ పీపుల్సే వస్తున్నారు. ఆ ఇన్స్టా నుంచి అయితే వచ్చిన వాళ్ళందరు ఫేక్ పీపుల్సే. అండ్ ఇంకోటి ఏందో తెలుసా, మెయిన్ మన మీడియా వాళ్ళమే సగం చెడగొడుతున్నాం. ఆ ఇన్స్టా నుంచి వచ్చిన వాళ్ళని తీసుకొని వాళ్ళ ఇంటర్వ్యూలు తీసుకొని పనికిరాని ఇంటర్వ్యూలన్నీ వేసి వాళ్ళని ఫేమస్ చేసి సగం చెడగొడుతున్నాం మనమే. నిజం చెప్తున్నా. అవునవును. ఇప్పుడు ఇద్దరు ప్రేమించుకొని పెళ్లి చేసుకున్నాక వాళ్ళు ఏమైపోతే మనకేంది, వాళ్ళ గురించి మనకెందుకు? ఓ గంటలు చెప్తారు మళ్ళా. అవును, ఎందుకు అసలు అవసరమా అదంతా? అలాంటి వీడియోలే లాక్స్ పోతున్నాయి. వాళ్ళు ఇంట్రెస్టెడ్ గా వచ్చి చెప్తారు కదా మరి మీడియా చెప్తున్నారు. ఎందుకు చెప్తున్నారు వాళ్ళు? మేము ఫేమస్ కావాలని. ఇప్పుడు ఒక మొగోడు అంటే చెప్పి ఎన్నైనా చెప్తాడు, ఒక ఆడది వచ్చి చెప్తాడు. ఓ పెద్ద ఇది అనుకొని వాళ్ళు వచ్చి చెప్తుంటారు, కానీ తర్వాత వాళ్ళ లైఫ్ ఏంటి, వాళ్ళ పేరెంట్స్ ఏమైపోతారు, ఇవన్నీ ఆలోచించట్లేదు ఎవరు. ఇప్పుడు ఒక అమ్మాయి ఎగ్జాంపుల్ తీసుకుంటా, సిగరెట్ తాగుతుంది చూడు ఒక అమ్మాయి. అవునవును, స్మోక్ గర్ల్ అంటారు. ఆమె పేరేంది ఇంతకి? రాధిక. నిజంగా రాధికనే ఆమె. సినిమాలో రాధిక ఆమె నిజంగా. ఓకే. సో తాగుతూ వస్తుంది చూడు,
ఆ అమ్మాయి నువ్వు ఏ పని చేయొద్దు అంటే ఆ పని చేసి చూపిస్తుంది. అంటే నేను పెద్ద గొప్ప అనుకొని చెప్తుంది. అసలు ఆ వయసులో అమ్మాయి చేయాల్సిన పనులేనవి. వాళ్ళ అమ్మ నాన్న అసలు ఏమన్నారా అన్నది కూడా ఒక ఒపీనియన్ అందరికి వస్తుంది, థాట్. అవును కదా, కనీసం వాళ్ళ పేరెంట్స్ తలెత్తుకొని తిరగాలంటే అమ్మాయి అట్లా చేస్తుందంటే ఎవరైనా ఊరుకుంటారా? ఆ అమ్మాయిని ఇంట్లో ఉంచినా కానీ ఆమె ఉంటదా? ఇట్లా ఇట్లా అలవాటు అయినాక ఇప్పుడు ఆ అమ్మాయి ఎవరినో పెళ్లి చేసుకుంది, ఎవరో అబ్బాయిని కూడా పెళ్లి చేసుకుంది, ఎక్కడో చేస్తారు కదా అమ్మాయికి. సో అసలు ఇలాంటి వాళ్ళు నిజంగా ఇన్స్టా నుంచి దరిద్రంగా వస్తున్నారు. ఒక్కరిద్దరు కాదు, మస్తు మంది వస్తున్నారు అట్లా వచ్చి ఫేమస్ ఇంకొక ఆమె కూడా, ఒక ఆమె అక్కడ ఉంటదని చెప్పేసి ఆమె 11,000 అడుగుతుంది ఇంటర్వ్యూకి, బోల్డ్ గా మాట్లాడుతుంది క్రికెట్ గురించి, గలీజ్ మాటలు మాట్లాడతాయి కదా క్రికెట్ గురించి. ఆమె కూడా ఇప్పుడు ఒక్క ఇంటర్వ్యూ సక్సెస్ అయింది అనుకోరా, వాళ్ళ కొమ్ములు వచ్చేస్తున్నాయి. కొమ్ములు వచ్చేసి నాకు ఇన్ని పైసలు ఇస్తేనే మేము ఇంటర్వ్యూ ఇస్తామని చెప్పేసి కొంతమంది అంటున్నారు. నేను ఇప్పటివరకు కాంట్రవర్సీ నేను ఎక్కడ చేయలేదు, కాంట్రవర్సీ వీడియోలు ఎక్కడ చేయలేదు, నేను ఏ ఇంటర్వ్యూ చేయలేదు అట్లాంటివి. నేను ఓన్లీ ఏంటంటే ఈ జానపదాలు అంటే ఎవరెవరైతే ఫోక్ సింగర్స్ పాడతారో అలాంటి వాళ్ళని తీసుకొచ్చి చేసిన తప్ప నేను ఇలాంటి చెత్త బ్యాచ్లను అయితే ఎక్కడ చేయలేదు. అసలు అవసరం లేదు కూడా మనకి. అవును. అండ్ ఇంకోటి అక్క, ఈ మధ్య లవ్ మ్యారేజెస్, నీకు కూడా చాలా ఎక్స్పీరియన్స్ లైఫ్ లో కాబట్టి అడుగుతున్నా, లవ్ మ్యారేజెస్ చేసుకొని చనిపోయిన వాళ్ళు కూడా ఈ మధ్య చాలా వినిపిస్తున్నారు. అవును, హస్బెండ్ చంపేస్తున్నాడు లేదా వీళ్ళు సూసైడ్ చేసుకున్నారు. ఎందుకు ఒక లవ్ మ్యారేజ్ అంటే టార్చర్ గా మారింది? అసలు నాకు నిజంగా చెప్పాలంటే లవ్ మ్యారేజ్ కాదు కదా, లవ్ అంటేనే ఇష్టం ఉండదు ఫస్ట్. నీకు ఆ విషయం ముందు కూడా తెలుసు. నేను లవ్ ని నమ్మ. లవ్ అంటే ఏం లేదు, వాళ్ళు జస్ట్ వాళ్ళని వాళ్ళు వాడుకోవడమే. ఇప్పుడు జస్ట్ ఒక మనిషిని వాడుకోవాలంటే దానికి పేరు లవ్ అని పెడుతున్నారు అంతే తప్ప ఏం లేదు. వాళ్ళ నుంచి ఏం కోరుకుంటున్నారో వీళ్ళ నుంచి వాళ్ళు అదే కోరుకుంటారు అంతే. ఇప్పుడు మెయిన్ ఏమైపోయిందంటే మనీ, ఇంకొకటి జల్సాలకి బాగా ఇదైతున్నారు. జల్సాలకి మనీ ఇది బాగా ఇదైపోయి అట్రాక్ట్ అయిపోయి అది లవ్ అని పేరు పెట్టుకొని ఇష్టం వచ్చినట్టు తిరుగుతున్నారు అంతే. అందులో ఏదన్నా చిన్న డిస్టర్బెన్స్ వచ్చి, ఇప్పుడు నీకు ఒక అబ్బాయి నచ్చి ఇంకో అబ్బాయితో మాట్లాడినావు అనుకో, అది చిన్న డిస్టర్బెన్స్ వచ్చి దాని చావుల దాకా తీసుకెళ్తున్నారు. అనుమానాలతో పిల్లలను ముక్కలు చేసి చంపేస్తారు. పెళ్ళైన నెల రోజులకి 2 నెలలు. అవును, మొన్న సాఫ్ట్వేర్ ఎంప్లాయ్ దేవిక కూడా సూసైడ్ చేసుకుని చనిపోయింది. 6 months అయింది. అవును, అన్ని అంటే ఏంటి, లవ్ అంటే వేస్ట్, ఇంకా లవ్ అనేది లేదంటారా? లవ్ అనేది ఒకప్పుడు ఉండేది కానీ ఇప్పుడు నిజమైన లవ్ అయితే ఏడలేదు, నాకు తెలిసినంత వరకు తేడాలేదు. తల్లిదండ్రుల లవ్వే మెయిన్, తల్లిదండ్రుల ప్రేమ తర్వాతనే ఎవరైనా. నిజంగా భర్త మంచోడైతే భార్యని బాగా చూసుకుంటాడు, భార్య మంచిదైతే భర్తను బాగా చూసుకుంటాడు. ఇవి రెండే తప్ప అసలు ప్రేమ అనేది లేదు. నేను నమ్మను కూడా. మీరు అరేంజ్ మ్యారేజా లవ్ మ్యారేజా? నాది అరేంజ్ మ్యారేజ్. అరేంజ్ మ్యారేజ్ చేసుకుంటా నేనైతే. నా తల్లిదండ్రుల సంతోషమే నాకు ఇంపార్టెంట్. సో మీ స్వార్థం ఎక్కడ లేదు? నా స్వార్థం ఎక్కడ లేదు. నాకు నా తల్లిదండ్రులు సంతోషంగా ఉన్నారు, సమాజంలో తలెత్తుకొని తిరుగుతున్నారు అంటే చాలు నాకు. అదే మస్తు పెద్ద ఏమంటారు, నాకు ఒక బలం, అదే పెద్ద గిఫ్ట్ అనుకుంటాను. మీరు కూడా లైఫ్ లో చాలా ఎక్స్పీరియన్స్ చేసి లో సిచ్యువేషన్స్ నుంచి వచ్చారు బయటికి. అట్లాంటివి ఏం లేవు నాకు, లో సిచ్యువేషన్స్ ఏం లేవు. ఒకటి అది లవ్వే కాదు అసలు నన్ను అడిగితే. జస్ట్ చూసిండు, నచ్చింది అన్నాడు, చేసుకుంటా అన్నాడు, కానీ అది అసలు లవ్వే కాదు నన్ను అడిగితే. సో అంటే లో సిచ్యువేషన్స్ అంటే ఏవైనా అయి ఉండొచ్చు. ఫ్యామిలీ పరంగా, ఫ్యామిలీ ఒక స్టేజ్ లో ఉండడం, వాళ్ళు బాధపడడం, లేదా మీకు సాంగ్స్ ఇలా అయినప్పుడు సాంగ్ దగ్గర ఛానల్ చాలా. అసలు నిజం చెప్పాలంటే ఆ నివృత్తి వైబ్స్ లో పాట పాడిన తర్వాత వద్దు అన్నప్పుడు మాత్రం నేనేమనుకున్నా అంటే, అరే వీళ్ళు పిలిచి మరీ అవకాశాలు ఇచ్చి పాట పాడిన తర్వాత ఇప్పుడు వద్దు అంటే నేనేం కావాలి? నేను అక్కడ సాఫ్ట్వేర్ జాబ్ వదిలేసి ఇప్పుడు ఏంటి నా పరిస్థితి? నేను అంటే ఎక్కడ తిరగాలి, ఈ జాబ్ల కోసం ఎక్కడెక్కడ పోవాలి, మస్తు బాధపడ్డప్పుడైతే. నేను ఒక హోప్ తో ఉండేది తెలుసా, ఈ నివృత్తి వైబ్స్ నాది, నా ఛానల్, నేను ప్రతి నెల ఒక పాట పాడతా, నేను ఒక సింగర్ గా అందరికి పరిచయం అవుతా, నన్ను నేను నిరూపించుకుంటా అని అప్పుడే మ్యూజిక్ దాంట్లో జాయిన్ అయినా అన్ని అప్పుడే అనుకున్నా. కానీ ఏ రోజైతే అట్లా అయ్యిందో కథ, ఆ రోజు నుంచి అన్ని హోప్స్ అని వదిలేసుకున్నా. అప్పటి నుంచి నేను ఎవరిని నమ్మడమే, ఇంకా మనుషులను నమ్మాలంటే భయం వేస్తుంది. అండ్ ఫ్రెండ్స్ లో ఎవరైనా ఉన్నారా పక్కనే ఉండి బ్యాక్ బిచ్చింగ్ చేసిన వాళ్ళు? ఉన్నారుగా, చెప్పినా కదా నీకు ఆల్రెడీ ఉన్నారు. వాళ్ళే అసలు ఒక అమ్మాయికి జాబ్ పెట్టించిన ఆ అమ్మాయి కూడా అసలు నిజంగా నన్ను చాలా మోసం చేసింది. ఇంకో అమ్మాయి పక్కనే ఉంటూ సాంగ్ అవకాశం వచ్చిన తర్వాత నాకు తెలియకుండా పోయి పాటలు పాడి ఆమంతలా ఆమె ఇదైంది.
దేవుడు అన్ని పైన చూస్తూనే ఉంటాడు, ఎవరికి ఎట్లా శిక్ష చేయాలి అట్లా ఇస్తాడు అంతే. అంటే ఆడోళ్ళకి శత్రువులు అంటారు, నిజమే అంటారు? నిజమే, అక్కడ తెలిసింది నాకు. నేను అప్పటి వరకు నమ్మలేదు, కానీ మనిషిని పక్కన పెట్టుకొని అన్ని చేసి ఆమెకి ఆఖరికి తినటానికి తిండి పెట్టి పైసలు ఇచ్చి అన్ని చేసినాక కూడా ఆమె బుద్ధి ఏందో చూపించుకుంది. కొందరు మనుషులు అంతే అంతే, పక్కనే ఉంటారు, పాము లెక్క కాటేస్తారు, ఎప్పుడు కాటేస్తారు అనేది తెలియదు. అందుకే మనిషిని అస్సలు నమ్మొద్దు తెలుసా, తల్లిదండ్రులను తప్ప ఎవ్వరిని నమ్మొద్దు ఈ సమాజంలో. ఆఖరికి అన్న చెల్లె ఎవరిని నమ్మొద్దు, నాకు తెలిసినంత వరకు అయితే ఎవరిని నమ్మొద్దు. కట్టుకున్న భర్త ఎంతసేపు కట్టుకున్న భర్తతో ప్రతిదీ నువ్వు చెప్పినవనుకో, ప్రతిదీ నేను చేసేది ఇది, చెయ్యబోయేది ఇది, నువ్వు నాకు సపోర్ట్ ఉండు, ఆయన నీకు సపోర్ట్ ఉన్నంత వరకు బాగుంటది, ఆయన నీకు సపోర్ట్ లేనప్పుడు వేరేలాగా ఉంటది కథ. అండ్ అత్తమామలు ఎలా ఉండాలి ఈ జనరేషన్ లో? ఎందుకంటే అమ్మాయిలు చాలా ఫాస్ట్ అయిపోయారు, తాగడం తినడం బయట తిరగడం అన్నిటికి అలవాటు అయిపోయినారు అమ్మాయిలు. అవును, ఇప్పుడు ఒక అత్తకి ఇచ్చే రెస్పెక్ట్ వాల్యూస్ ఇవ్వగలుగుతారా ఇప్పుడు ఇవ్వట్లేరబ్బా. ఎప్పుడెప్పుడు అత్తమామ ఇంటికెళ్ళి వెళ్ళిపోతారా, మా ఆయన నేను ఉండాలా అని చూస్తారు చాలా మంది. నాకు చాలా మంది చెప్పిరు కూడా తెలుసా, మా అత్త అసలు అంటే మాతో సరిగ్గా ఉండట్లేదు, మా మామ నాతో సరిగ్గా ఉండట్లేదు, మమ్మల్ని చూస్తేనే ఓర్వట్లేదు, మేము ఎప్పుడెప్పుడు బయటకు వెళ్ళిపోతామా అని చూస్తున్నారు, మా వాల్యూ మాకు తెలియాలి, మేము ఇక్కడ ఉంటే మా మీద ఆధారపడుతున్నారని, ఇలాంటి చాలా జరుగుతుంటాయి. ఎందుకో అసలు ఈ సమాజంలో పొద్దు అలా లేస్తే అయ్యే ముచ్చట్లుంటాయి. సూసైడ్ చేసుకుంటూ ఈడు సూసైడ్ చేసుకుంటూ. కోడళ్ళు మంచిగా ఉండాలంటే ఫస్ట్ అత్తలు కూడా మంచిగా ఉండాలి. ఎందుకంటే అత్తలు కొడుకు కోడల్ని చూస్తే ఓరుస్తారా? అది చెప్పండి, ఓరుస్తారా? అస్సలు. మంది అట్లా ఉంటారు. అంటే ఇప్పుడు చూడు, ఆమె 25 సంవత్సరాలు ఆయనను పెంచుతుంది, సడన్ గా ఆ ప్రేమ అంతా నీ మీద చూపించేసరికి ఆమెకి కోపం రాదు, మరి వస్తుంది. పెళ్లి చేయకపోతే అయిపోతుంది, పెళ్లి చేయాలి కానీ ఇద్దరిని సమానంగా చూస్తేనే ఆ కుటుంబం మంచిగా ఉంటది. కానీ ఇట్లా బయటికి వెళ్తామన్నా గొడవ. కానీ కొంతమంది అత్తమామలు ఉంటారు, కోడళ్ళని ప్రేమగా చూసుకుంటారు, బిడ్డ లెక్క చూసుకుంటారు, అలాంటి వాళ్ళు కూడా ఉన్నారు, చాలా అలాంటి వాళ్ళు ఉన్నారు. అండ్ ఇలాంటి వాళ్ళు కూడా ఉన్నారు, అత్త కోడల్ని చూస్తే ఓర్వనోళ్ళు ఉన్నారు, కోడలంటే ప్రాణం ఇచ్చేటోళ్ళు కూడా ఉన్నారు. నిజమే, ఈ విషయం ఉన్నారు, మంచోళ్ళు కూడా. నేను కొంతమందిని చూసిన వాడు చెప్తున్నా, ఉన్నారు. ఎక్కువ ఎవరు ఉన్నారు ఈ జనరేషన్ లో? నాకు తెలిసి అయితే కొడుకు కోడలు మంచిగా ఉంటే ఓర్వనత్తలే ఉన్నారు అనుకుంటున్నా. లేదు, అలా ఏం లేదు. నువ్వు తప్పు అంటే నువ్వు ఎవరు చెప్తే ఇన్నవో నాకు తెలియదు, కానీ చూస్తలేమా కొన్ని చూస్తున్నాం. కాకపోతే ఏ తప్పు లేని అత్త నిన్ను ఎందుకు తిడుతుంది? తిట్టడం కాదు, కొడుకు కోడలు మంచిగా ఉంటే ఓర్వరు, అంతే. అట్లేం లేదు. అంటే ఎప్పుడైనా కొడుకు కోడలు సంతోషంగా ఉండాలని అత్తమామలు చూస్తా ఉంటారు తెలుసా, అది ఉన్నారు, వాళ్ళు ఉన్నారు, కానీ మరీ అట్లా ఓర్వనోళ్ళు లేరు. కానీ ఉన్నారు చాలా మంది, కోడళ్ళని బాగా చూసుకుని వాళ్ళు ఉన్నారు, కోడలు అత్తలని బాగా. అదే చెప్తున్నా కదా, సగం మంది వాళ్ళు ఉన్నారు, సగం. ఈ జనరేషన్ లో అసలు పర్ఫెక్ట్ గా అంటే ఎట్లుండాలి అది చెప్పండి. నిజం చెప్పాలంటే ఇప్పుడు మనం పెళ్లి చేసుకున్నాం అనుకో, అత్తను కూడా అమ్మ లెక్క చూసుకోవాలి. ఆమె మనతో మంచిగా ఉందనుకో, మనం కూడా ఆమెతో మంచిగా ఉండాలి. ఆమె మనతో మంచి లేదనుకో, మనం కూడా అట్లనే ఉండాలి, అంతే. వాళ్ళకిచ్చే రెస్పెక్ట్ వాళ్ళకిస్తాం, మనకిచ్చే రెస్పెక్ట్ మనకి ఇవ్వాలి వాళ్ళు. కానీ ఒక అమ్మాయికి ఎప్పుడు సొంత ఇల్లు అనేది ఉండదు కదా. అరే అమ్మ అత్త కాదు, అత్త అమ్మ కాదు ఎప్పటికైనా, అర్థమైందా? ఇప్పుడు నువ్వు వెళ్ళినావు, ఇప్పుడు ఒక ఇంటికి కోడలు అవ్వబోతున్నావు నువ్వు, ఆమె మీ అమ్మ లెక్క ఎప్పటికీ చూసుకోలేదు, అసలు ఆ ప్లేస్ ఆమె ఎప్పుడు రీప్లేస్ చేయలేదు నీకు. సో నువ్వు కూడా నీ అమ్మ లెక్క ఆమెను చూసుకోలేవు నువ్వు. కొన్ని విషయాలలో అక్కడక్కడ అయితేనే ఉంటాయి గొడవలు. అవునవును అక్క. ఇంకోటి మీరు యాంకర్ కాబట్టి, ఇంకోటి మనం ఈ మధ్య చాలా ఫేస్ చేసింది ఫేక్ అమ్మలు వచ్చి సిగముగడాలు. వాళ్ళపైన మీ అభిప్రాయం ఏంటి? ఒకప్పుడు అమ్మవారు వచ్చేది అనేది నిజం, అమ్మవారు వస్తుంది, కొంతమందికి వస్తుంది, మరీ అందరుగా. ఈ మధ్యలో వచ్చిన వాళ్ళందరూ అయితే మోస్ట్లీ ఫేకే, చాలా మంది ఫేక్, 99% ఫేకే ఉన్నారు. కొంతమంది ఉన్నారు, ఇప్పుడు మన శివశక్తులు ఉన్నారు, వాళ్ళకి అమ్మవారు వస్తుంది. అందరికి వస్తుందా అంటే కొంతమంది ట్రాన్స్జెండర్స్ ఉన్నారు, అందరికి రాదు. సో శివశక్తులు అంటే వాళ్ళ అమ్మవారు, నిజంగా చెప్పాలంటే అమ్మవారు వాళ్ళని ఆహ్వానించింది కాబట్టి వాళ్ళకు వస్తారు. వాళ్ళు చెప్పేది కొన్ని నిజాలు ఉంటాయి. కొంతమంది పైసల కోసం చెప్పేటోళ్ళు కూడా ఉన్నారు, అట్లాంటి వాళ్ళు కూడా ఉన్నారు. సో కొంతమంది పైసల కోసం చెప్పేటోళ్ళు ఉన్నారు, కొంతమంది నిజం చెప్పేటోళ్ళు ఉన్నారు, నిజాలు చెప్పేటోళ్ళు. కానీ ఈ మధ్య వచ్చి చూడు, కొంతమంది నువ్వు చేస్తుంటావు కొంతమందిని, ఒక ఆమెమో భవిత అని, ఇంకో ఆమె పేరేం పేరు సౌందర్య అని, వీళ్ళు ఫేక్ అబ్బా. నన్ను అడిగితే 100% వాళ్ళు ఫేకే. నువ్వు నిరూపించినావు అనుకుంటా ఆల్రెడీ వెళ్ళి.
సో వాళ్ళు 100% ఫేకే. వాళ్ళకి నిజంగా దేవుడు వచ్చేటట్టయితే మనం మా శిగము గానంగా వచ్చేస్తుంది. శిగం అసలు రాదు. ఎట్లా వస్తుంది శిగం? డప్పు కొట్టినప్పుడో లేకపోతే ఆమె దగ్గర అది ఏమంటారు పసుపు భండారి ఉన్నప్పుడో లేకపోతే ఇంకెక్కడన్నా టెంపుల్లలో అక్కడ వస్తుంది కానీ శిగం. ఈడొచ్చి కూర్చొని నీకు లేదు ఎల్లమ్మా నీకు లేదు ఎల్లమ్మా అంటే ఆ శిగం వస్తుందా? ఎట్లా వస్తుంది? రాదు. నేను అస్సలు నమ్మా ఇట్లాంటివి. చాలా మంది ఫేక్ ఉన్నారు. మెయిన్ ఎందుకు ఫేక్ అవుతున్నారు అంటే జనాలు ఫేమస్ కోసం. అబ్బా చిన్న దాని కోసం. ఇప్పుడు నేను ఫేమస్ కావాలంటే ఏదో ఒకటి చేయాలి, ఏదైనా చేస్తా. ఇప్పుడు ఫేక్ అమ్మవారిని సృష్టిస్తాం. ఇప్పుడు అంతెందుకు, నాకు అమ్మవారు వస్తుందంటే నమ్ముతావు నువ్వు? నాకు రాదు అమ్మవారు. ఆ అమ్మాయికి అమ్మవారు వస్తుందంటే నేను ఫస్ట్ నమ్మలే. ఎందుకు అట్లా చేసింది? నిధులు తవ్వాలని ఏదేదో ప్లేసెస్ చూపించి గుడి అని, ఈడ దేవుడు వెళ్ళిండని ఒకళ్ళు, నాకు పాత జన్మ గుర్తొస్తుంది ఒకళ్ళు. వీళ్ళందరూ ఫేమస్ అవ్వడానికేనా? అందరూ అంటే ఒకప్పుడు ఉన్నారు నాగకన్యలు. ఇప్పుడు నిజంగా ఆమె నాగకన్య అయితే ఒకసారి పాము లెక్క మారమని చెప్పపోయినవా? మారలేదు. చెప్పినాం. ఆమె మాట్లాడేది ఒక్కటన్నా నిజముందా? ఒక్కటన్నా ఏమన్నంటే నాకు తెలీదు మా గురువుకు తెలుసు. ఇవి ఎంతసేపు నేను అందుకే తెలుసా ఆమెను కనీసం ఇంటర్వ్యూ కూడా అడగలేదు. సో ఫేక్ అని తెలిసింది మీకు. ఇప్పుడు అందరు ఫేక్ అని ప్రూఫ్ అయ్యారు. నార్మల్ గా అయిపోయింది, అంత అయిపోయింది. ఇప్పుడు మల్లికార్జున ముత్యానుక ఆయన వచ్చిండు. ఆయన పెద్ద ఫేక్. ఇంకా ఫేకే అంటారా? ఆయన కూడా పెద్ద ఫేక్. ఆయన ఆల్రెడీ జనాల గురించి తెలుసుకొని వాళ్ళ గురించి చెప్తున్నాడు. కానీ నిజంగా దేవుడు ఉన్నాడా? నిజంగా ఆయనకి దేవుడు వస్తాడు? అసలు మీరు దేవుడే లేడని నమ్ముతున్నారా, ఆయనకు లేడని నమ్ముతున్నారా? నిజంగా అమ్మవారు ఉన్నారు, దేవుడు ఉన్నాడు, లేడని కాదు. మనం మంచి చేసినా చెడు చేసినా మనకి మళ్ళా తిరిగిచ్చేది ఆయనే, కాదని నేను అనను. కానీ ఇప్పుడు వచ్చిన అమ్మవార్లు ఎవరైతే ఉన్నారో కొంతమంది ఫేక్ ఉన్నారు అంటున్నా నేను. శివశక్తులనైతే ఫేక్ అని నేను అనను. ఎందుకంటే వాళ్ళ శిగాలు చాలా డేంజర్ ఉంటాయి. వాళ్ళు ఏదంటే అది జరుగుతుంది. సో నేను వాళ్ళని ఫేక్ అని నేను అస్సలు అనను. కొంతమంది ఉన్నారు అంటున్నా అంతే. ఇప్పుడు వచ్చిన ఇన్స్టాగ్రామ్ లో నాకు దేవుళ్ళు వస్తురో అది ఇదని వస్తున్నాడు చూడు ఫేమస్ అవనికి, వాళ్ళని అంటున్నా నేను అంతే. ఇప్పుడు మల్లికార్జున ముత్యాపై అభిప్రాయం ఏంటి? ఫైనల్ లేరా? ఫేకేనా? ఆయన ఫేకే. మరి అయినా ఎవరు పోతే వాళ్ళ నంబర్లు చెప్పేస్తుండు, ఇంట్లో ఎంతమంది ఉంటారు ఏంటి అన్ని చెప్తుండు కదా. ఏమో ఇవన్నీ నాకైతే తెలియదు కానీ నాకైతే ఫేక్. ఆధార్ కార్డ్ నంబర్లు చెప్తుండు కదా. అని మొఖం చెప్తున్నాడు. నిజంగా చెప్తున్నాడు అక్క. సరే వెళ్ళేసిద్దాం ఇద్దరం, మనం పోదాం. సరే ప్లాన్ చేయండి. మన గురించి చెప్తాడేమో చూద్దాం. చెప్తాడంట నంబర్లు అయితే పక్కా చెప్తాడు. నెంబర్లు ఎందుకు నీకు? మన గురించి చెప్పమను, మన భవిష్యత్తు గురించి చెప్పమను. కానీ అక్కడ ఊరూరందరూ కూడా కొలుస్తారు కదా, మరి అది కరెక్ట్? జనాల ప్రాబ్లమా ఆయన ప్రాబ్లమా? ఈ జనాలు ఎట్లుంటారో తెలుసా, గింత బండారి పెట్టుకొని నాకు శిగం వస్తుంది అనగానే పోయి కూర్చుంటారు. అమ్మా నాకు చెప్పమ్మా, ఏమైందో చెప్పమ్మా, నా లైఫ్ ఎట్లుంటుందో చెప్పమ్మా. అందరికి ఆశ ఎక్కువైపోయింది. నేను ఆశ వల్లనే ఎక్కువైపోయింది. అమ్మా నాకు ఎప్పుడు వస్తుందమ్మా. ఇప్పుడు మనం ఇన్ని ఇయర్స్ నుంచి కష్టపడుతున్నాం రా, మనకెందుకు వస్తలేదు పేరు? ఒక జినిత అంటే ఇన్ని ఇయర్స్ నుంచి కష్టపడుతుంది, మరి నీకెందుకు వస్తలేదు పేరు? ఒక బాసాని మమత అంటే ఇన్ని పాటలు పాడింది, ఇన్ని ఇంటర్వ్యూలు చేసింది, మన పర్షాన్ బాయ్స్ ఇమ్రాన్ అన్నది చేసినప్పుడే నాకు పేరు రావాలి, మరి ఎందుకు రావట్లేదు? కనకవతి చేసినప్పుడే నాకు పేరు రావాలి, ఎందుకు రావట్లేదు నాకు? అదంతా తలరాత. అర్థమైందా? మనకు కూడా ఫేట్ మారే టైం ముందుకు వచ్చిందిలే గానీ ఇవన్నీ ఫేక్ కోసం, మనం ఫేమస్ కోసం ఇవన్నీ చెయ్యొద్దు. సో వీళ్ళందరూ కూడా ఫేకే, మోస్ట్లీ ఫేకే. ముత్య గారు కూడా ఫేకే అంటారు. ఓకే, ఈ రాశి ఫలాలు ఇవన్నీ చెప్పే వాళ్ళు కూడా చాలా మంది ఇప్పుడు ఫేక్ అంటారు. మరి దానికి బుక్ ముందర పెట్టుకోండి ఇంకిట్లా చెప్తా రాశి ఫలాలు. చెప్పనా? తెలంగాణ అసలు ఇంకిట్లా చెప్తా. అవునా? బుక్ ముందర పెట్టుకొని నేను కూడా చెప్తా. చెప్పమంటే చెప్తానే. అంటే వాళ్ళు కూడా ఫేకే రాశి. కొంతమంది నేర్చుకుంటుర్రా, ఆస్ట్రాలజీ నేర్చుకొని చెప్తున్నారు. నేర్చుకున్నది బెటరా, మనకి పురాణ కాలం నుంచి తాతల నుంచి నాన్నల నుంచి వచ్చింది గ్రేటా? అది బెటర్. ఇప్పుడు పెద్దవాళ్ళు చెప్పేది నిజం. ఇప్పుడు కొత్తగా మన శివరుద్ర అని ఒక అన్న వస్తుంది. అవునవును, శివరుద్ర పైకి వస్తుంది అన్న. ఆ అన్న చెప్తుండే వింటున్నావా నువ్వు? ఆయన చెప్పేవన్నీ నిజాలు. ఆయన శివుడు భక్తుడు. అవును, ఆయన చెప్పేవన్నీ నిజాలు. నిజంగా ఆయన కొట్టి పడేస్తాడు. ఏదైనా అబద్ధం అంటే ఇట్లా కొట్టి పడేస్తాడు ఆయన. అవును, ఆయనది విన్నా, మొత్తం అన్ని విన్నాను. సో ఆయన కరెక్ట్, అలాంటి వాళ్ళు కరెక్ట్, మిగతా అందరు ఫేక్. ఇప్పుడు అఘోరని వచ్చింది, అఘోర చేసి అన్ని లంగ పనులు అన్ని ఒక్కొక్కటి బయట పడతలేవు. అవును, నేను ఇది చేస్తా అది చేస్తా,
అది చేయకపోతే ఇదైతది అన్ని చెప్పింది ఆమె. ఇప్పుడు మరి మేము వాళ్ళ ఊరు సైడ్ వెళ్ళినప్పుడు అగోరి వాళ్ళ ఊరు సైడ్ జనాలు ఎలా ఉండంటే మాకు జ్వరం వచ్చి నుండే తీసుకెళ్ళి ఆమె బొట్టు పెట్టిచ్చేసినాం మంచిగా అయిపోయిందని చెప్పి అంత నమ్ముతారు కానీ ఆమె అంత fake. పిచ్చోళ్ళు జనాలు, పిచ్చోళ్ళు. నిజం చెప్పాలంటే వాళ్ళని వశపరచుకోవడానికి అది ఏమైనా చేసి ఉంటది. మన హిందూ ధర్మాన్ని మనమే ఇట్లా చీప్ చేసుకుంటామని చెప్పొచ్చా? 100% ఇలాంటి వాళ్ళ వల్ల అవుతుంది కదా. హిందూ ధర్మం నిజంగా చెప్పాలంటే ఇలాంటి ఫేక్ వాళ్ళు వచ్చి మొత్తం నాశనం చేస్తుర్రా బాబు మొత్తం. ఇప్పుడు జరిగిన సంఘటనలు కూడా ఉన్నాయి కదా, అమ్మవారి విగ్రహం తన్నడం అవన్నీ కొన్ని ఉన్నాయి కదా. అలాంటివన్నీ జరిగినప్పుడు ఇలాంటి వాళ్ళంతా బయటకు వస్తారు, నేను ఇది చేస్తా అది చేస్తా. అప్పుడు వచ్చి ఆ టెంపుల్ లో కూర్చొని ఆమె అగోరి నేను ఇది చేస్తా, ఈ పూజ చేస్తే ఇట్లా అవుతుంది అట్లా అవుతుంది. ఎంత కథలు పడ్డది, మస్తు కథలు పడ్డదిలే. ఒకప్పుడు ఆమెని మొత్తం యూట్యూబ్ ఓపెన్ చేసే మొత్తం ఆమె కనిపించేది. అవును, ఇప్పుడు పత్తలేదు. ఇప్పుడు పత్తెందుకు లేదు? నిన్ననేగా ఒక అమ్మాయి ద్వారా ఆమెకి రెడ్ హ్యాండెడ్ గా దొరికింది. ఏంటది? అమ్మాయి తోటి మిస్బిహేవ్ చేసిందని వీడియో కాల్ మాట్లాడుతుంది, ఇవన్నీ దొరికింది. నా అమ్మాయి కదా, ఆమె అమ్మాయి అని నీకు చెప్పిందా? అంటే మనం చూసాం కదా తను అబ్బాయి అమ్మాయిగా మారిండు అంతేగాని ఆమె అమ్మాయి కాదు. అంటే తను ఒక ట్రాన్స్జెండర్ అర్ధనారి అమ్మాయిని ఏడిపిస్తుందని చెప్పేసి ఇప్పుడు రెడ్ హ్యాండెడ్ గా దొరికిండు మొన్న. ఇంకొకటి రీసెంట్ 2 రోజుల కింద ఒక అమ్మాయి వీడియో వచ్చింది, నేను కూతుర్ని అగోరికి అని చెప్పేసి అంటుంది. అది అదే నేను మాట అగోరిగా అంటుంది ఆమె. నిజం? అది నిజంగా కూతురా? తొక్కేం కాదు, అగోరి కూతురు ఏం కాదు కదా, ఏం కాదు, ఫేక్ అంతా. అగోరిగా మారుతా అంటుంది అంతే. ఆ అమ్మాయి అగోరిగా మారుతా అంటుంది. నేను ఇట్లా అగోరినైతా, నేను ఇట్లా హిందూ ధర్మాన్ని కాపాడుతా అని వస్తుంది ఆమె కూడా ఏం చేస్తాం మనం కూడా చూద్దాం. ఇలాంటి వాళ్ళు అందరి గురించి మాట్లాడుకొని నవ్వుకోవాలి తప్ప ఏం లేదు. మరి మనం కూడా అవుదాం ఆ గోరిలో, అవుదాం మరి పెళ్లిళ్ళు చేసుకోదప్పుడు. ఓకే అక్క, సో ఈ మధ్య కాలం వచ్చిన మంచి మంచి సాంగ్స్ ఉన్నాయి, దేకు ఒకటి ఉంది. ఆయన నేను కూడా ఇంటర్వ్యూ చేసిన శ్రీనివాస్ సార్. పాడతారా పాట? నేను పాడా, అసలు నాకు రాదా పాట. ఇంకేదో వస్తుంది ఇప్పుడు వచ్చినవి. ఇప్పుడు వచ్చింది మన బొంబాయికి రాను పాట, పాడతాం, అది పాడండి. అద్దాల మేడలున్నాయే, మేడల్లా మంచి సీరలున్నాయే, సీరంచు రైకలున్నాయే, కొనిపిస్తా నాతో బొంబాయి రాయే. రాను నే రాను, రాను బొంబాయికి రాను, రాను బొంబాయికి రాను, రాను బొంబాయికి రాను, రాను బొంబాయికి రాను. రాయ రాయ పిల్ల రంగుల రత్నం ఎక్కించి జాతరంతా చూపిస్తా, రాను రాను పొలగా రంగుల రత్నం ఎక్కించి నన్నాగం జతవంట రాను, అందుకే రాను, రాను గాజాతర రాను, రాను నేనాగం కాను, రాను గాజాతర నేను, రాను నేనాగం కాను. సూపర్ పాట, హైలైట్ అయింది అసలు. మీరు పాడితే ఇంకా హైలైట్ అవుతుంది. బాగా పాడారు. ఎవరు ప్రభక్క వాయిస్, అది అందులో ఒక మ్యాజిక్ ఉంది చాలా. ఆమె పాడిన ఎల్లమ్మ సాంగ్ కూడా చాలా హైలైట్. అక్క మీరు ఫోక్ సింగర్ గా ఉన్నారు కాబట్టి మీకు బాగా ఇష్టమైన సింగర్స్ అంటే ఎవరు ఉన్నారు ఫోక్ లో? మంగ్లీ అక్క, ఇప్పుడు ప్రభక్క. మంగ్లీ అక్క చాలా ఇష్టం. చాలా ఇష్టం. అక్క శృతి గురించి మీకు తెలిసే ఉంటది కదా? అవును, సింగర్ శృతి. అసలు ఆమె జీవితాన్ని మనం ఎట్లా తీసుకోవాలి, ఏ రకంగా మనం ఇన్స్పిరేషన్ తీసుకోవాలి? పిచ్చిది, నిజం చెప్పాలంటే నమ్మి పెళ్లి చేసుకుంది, పిచ్చిది. అసలు తల్లిదండ్రులను కాదని వెళ్ళిపోయింది కదా. వాడు నిజం చెప్పాలంటే నేను అప్పుడు కూడా చెప్పినా ఇప్పుడు కూడా చెప్తున్నా, వాళ్ళే చంపారు, ఆడే చంపాడు. ఎందుకు ఇంత ఖచ్చితంగా? ప్రెగ్నెంట్ అంటున్నారు కానీ అమ్మాయి ప్రెగ్నెంట్ కాదు అసలు. ప్రెగ్నెంట్ అంట, 4 months రిపోర్ట్స్ వచ్చినాయి. కాదు, మేము అక్కడ ఉన్నాం. రిపోర్ట్స్ ఎక్కడ వచ్చినాయి? పోస్ట్ మార్టం. మెయిన్ ఆ చిక్కి అనే అమ్మాయితో నేను క్లియర్ గా మాట్లాడినా, అమ్మాయి అసలు ప్రెగ్నెంట్ కాదు. అవునా? చిక్కి ఇంటర్వ్యూ చేసినప్పుడు చెప్పింది, కాల్ చేసి ఇట్లా అని చెప్పింది అని చెప్పేసి. లేదు, అమ్మాయి ప్రెగ్నెంట్ కాదు. ఆయన అమ్మాయి నిజం చెప్పాలంటే ఆయనే చంపేశాడు. ఎందుకు చంపాడు అనుకుంటున్నారు? నాకు తెలిసి ఏదో కట్నాల ప్రాబ్లమే అని నాకు కూడా తెలిసింది, దాని వల్లనే. కానీ వాళ్ళ లవ్ మ్యారేజ్ కదా, పారిపోయి వచ్చింది, కట్నాలు ఎక్కడికి ఎక్స్పెక్ట్ చేస్తారు? వాళ్ళ మమ్మీ వాళ్ళు అడిగిరంట కదా. మీ అబ్బాయి వాళ్ళ మమ్మీ వాళ్ళు అడిగిరా? కానీ పిచ్చిది, మంచి లైఫ్ ని మొత్తం నాశనం చేసుకుంది. బాగా పాడేది నిజంగా, మొత్తం అసలు పాట పిల్ల వాడితే ఎట్లుండేది, వేరుండేది అసలు. అవును, ఇంత క్లారిటీ, స్పష్టత. ఆ అమ్మాయి 2 రోజులు నాతో కంటిన్యూ మాట్లాడింది, ఎంత క్లోజ్ అయిపోయింది అంటే
నువ్వు ఎట్లా నాతో ఆ రోజు నువ్వు కూడా నాతో జస్ట్ 1 day లోనే క్లోజ్ అయినావు. అవును అమ్మాయి ఎంత క్లోజ్ అయిపోయి అక్క నీకు ఎట్లయినా సరే ఇంటర్వ్యూ ఇస్తా అక్క, మన ఇద్దరం తెలంగాణలో ఇచ్చి పడేద్దాం అక్క అన్నది. ఆ. 2వ రోజు చూసేసరికి నీ అమ్మ ఆత్మహత్య చేసుకుందని వచ్చింది. షాక్ నేను. చిక్కికి ఫోన్ చేసి అడిగినా నేను, ఏమైంది నాన్న అది ఇది అంటే, అక్క ఏమో అక్క తెలియదు అక్క, నైట్ కి నైట్ ఇదంతా జరిగిపోయింది. ఆ పిల్ల అయితే అసలు మాట్లాడలేకపోతుంది. ఆ చిక్కి అంటే బెస్ట్ ఫ్రెండ్ కదా, అలా అయితే ఒకే దగ్గర ఉన్నారు, ఒకే కంచంలో తిన్నారు, అన్ని ఒక దగ్గర పెరిగినప్పుడు ఎలా ఉంటుంది. అవును. చాలా అసలు ఆ పిల్ల అయితే మరీ దారుణం అయిపోయింది పాప. అక్క సమాజంలో మీరు యాంకర్ గా ఉన్నారు, సింగర్ గా ఉన్నారు. యాంకర్ గా ఎంత ఎక్స్పీరియన్స్ చేస్తాం, అందరం రకరకాల న్యూస్ చూస్తాం, రకరకాల ప్లేసెస్ కి వెళ్తాం, తెలుసు. ఎట్లుంది సమాజం? అప్పటికిప్పటికి ఏం చేంజెస్ ఉన్నాయి? అప్పటికిప్పటికంటే నేను 6 years నుంచి ఉన్నాను కదా, నాకు తెలిసినంత వరకు అప్పుడున్న యాంకర్స్ ఇప్పుడున్న యాంకర్స్ ఒకటి కాదు. ఇప్పుడు మోస్ట్లీ చెప్పాలంటే యాంకర్స్ పేరు ఉంది, కొంతమందికి ఏంటంటే టక్కున వచ్చేసింది పేర్లు. కొంతమందికి ఇప్పుడు మనం ఉన్నాం, ఎంత కష్టపడుతున్నా గానీ, ఎక్కడెక్కడ తిరుగుతున్నాం, ఎలాంటి ప్రోగ్రామ్స్ అంటే ఎలాంటివి వచ్చినా రిపోర్టింగ్కి వెళ్తున్నాం, ఎలా చేసినా గానీ మనకి ఇంకా పేరు వస్తలేదు. ఎంత కష్టపడినా గానీ ఇప్పుడు యాంకర్లకు పేరు వచ్చేది చాలా అంటే లేట్ అవుతుంది, కానీ వస్తుంది, పక్కా వస్తుంది. ఇంత కష్టపడుతున్నాం కదా, దేవుడు ఆ మాత్రం ఇయ్యడం మనకి. ఇంకా అన్ని ఇప్పుడు ఆన్లైన్ వచ్చేసిన తర్వాత ఇంకా కష్టం అయిపోయింది అంటారా యాంకర్స్ కి? ఆన్లైన్ అంటే అంత ఏం కష్టం కాలే. ఆన్లైన్ అంటే ఐజీ వచ్చింది కదా, ఏజియో ఐజీ వచ్చింది. ఇక మన మొఖాలను పెట్టి ఆడ మనల్ని కూసబెడతారు, వాళ్ళ మొఖాలను పెడతారు. కొన్ని ఏఐ వచ్చిందా? మరి దాని తర్వాత ఏం చేంజెస్ ఏమైనా ఉందా? యాంకర్స్ కి పనులు తగ్గిపోవడం అంత ఎక్కువ ఏం కాలే, జస్ట్ కొంతమంది వాడుకుంటారు ఆ ఏఐని, అందరేం వాడుకోవట్లేదు. చెప్పలేం రాబోయే రోజుల్లో ఇంకేమైనా అప్డేట్స్ అవ్వచ్చు. ఏమవ్వవు. సో మీరేంటిది సింగర్ యాంకరింగ్ ఈ రెండు ఇప్పుడు మన ఇద్దరం ఇట్లా మాట్లాడుకుంటున్నాం, నేను ఇచ్చిన ఎక్స్ప్రెషన్లు నువ్వు ఇయ్యగలుగుతావా? నువ్వు ఇచ్చిన ఎక్స్ప్రెషన్ నేను ఇయ్యగలుగుతానా? ఆ ఏఐని కూసబెట్టి ఆమె ఇయ్యగలుగుతుందా? ఇవ్వలేదు. అంత దాంతో ఏమి ఎక్కువ పని అవ్వదు. అంతే అంటారా? ఏమున్నా న్యాచురల్ గా జనరల్ గా చేస్తేనే బాగుంటుంది. అంతే. కానీ ఎందుకు జనాలు దాని వైపు ఎక్కువగా అడిక్ట్ అవుతున్నారు? మరి ఏమి అడిక్ట్ ఏం అవ్వట్లేదు, కొంతమంది పెద్ద పెద్ద ఛానళ్ళు మాత్రమే వాటిని యూజ్ చేసుకుంటున్నాయి, గానీ అంత ఎక్కువ ఏం అవ్వట్లేదు. రాబోయే రోజుల్లో ఈ మధ్య ఇన్స్టాగ్రామ్ లో కూడా చూస్తున్నా నేను, అవి కొన్ని యాడ్స్ కోసం వేస్తున్నారు కొన్ని, సో అవి కూడా అంటే అంత ఎక్కువ ఏం పోవట్లేదు. అక్క ఇంకోటి, వీళ్ళు ఇప్పుడు మనం ఇంత కష్టపడ్డా కామని ఇప్పటి వరకు మీరు 2-3 సార్లు చెప్పారు కదా, సో అలాంటి క్రమంలో ఈ ఉప్పల్ బాలు లాంటి వాళ్ళు వచ్చి టక్కుమని ఫేమస్ అయిపోతారు కదా, ఏంటి అసలు ఈ ఉప్పల్ బాలు గురించి, యుశేఖర్ కొడంగల్ వీళ్ళ మీద మీ అభిప్రాయం ఏంటి? ఇదంతా స్క్రాప్ బ్యాచ్ అని చెప్పేసి ఒక పేరు పెట్టారు. స్వాతి నాయుడు 100% స్క్రాప్ బ్యాచ్. అది వాళ్ళు చేసే రచ్చ, వాళ్ళు మాట్లాడే గలీజ్ మాటలు మనం మాట్లాడలేము. ఇప్పుడు ఎంతసేపు చెప్పాడు ఉప్పల్ బాలని కూర్చోబెట్టి నేను కూడా ఫేమస్ గానికి? అవును, ఎంతసేపు. ఇప్పుడు ఉప్పల్ బాలని చేసిన వాళ్ళందరూ చాలా మంది ఫేమస్ అయ్యారు. అట్లనే ఈ మధ్య గోల్డ్ మ్యాన్ అని చెప్పి సూర్యాబాయ్ వస్తుండు, నీకు ఎరికే ఆల్రెడీ. ఆయన ప్రతి ఒక్క ఛానల్లో ఇంటర్వ్యూలు ఇచ్చిండు. అవునా? మరి ఆయన ఎందుకు ఇంకా ఫేమస్ అయిపోలేదు? కావాలి అవ్వాలి అనుకున్న వాళ్ళు ఫేక్ పీపుల్ చాలా తక్కువ, అంటే ఫేక్ పీపుల్ చాలా ఎక్కువ మంది ఫేమస్ అవుతున్నారు. అయితే గోల్డ్ మ్యాన్ సూర్యాబాయ్ గోల్డ్ మ్యాన్ ఫేక్ అంటారు. చాలా మంది అంటున్న మాటలు అయితే అవే. ఫేక్ అని అంటున్నారా? చాలా మంది. అంటే ఏ రకంగా ఫేక్ అంటున్నారు? ఫేక్ గోల్డ్ వేసుకున్నాడు అని చెప్పి అందరు అంటున్నారు, నేనే కాదు అందరు అంటున్నారు. ఫేక్ గోల్డ్ వేసుకొని పెద్ద బిల్డప్లు ఇస్తున్నారు అని చెప్పేసి చాలా మంది అంటున్నారు. కానీ ఆయన గురించి మనకు అవసరం లేదు, కానీ నేను చెప్తున్నా మెయిన్లీ ఏంటంటే ఈ మీడియాలోకి, ఈ సోషల్ మీడియాలోకి ఎక్కువ ఫేక్ పీపుల్ వస్తుంది చింత, అది మాత్రం నిజం. అక్క అయితే ఇప్పుడు అమ్మాయిలకు మనం కేసులు, కొంతమంది మీడియా వాళ్ళు ఫేక్ పీపుల్ ని పట్టుకొని వాళ్ళ ఛానల్ ని డెవలప్ చేసుకుంటున్నారు. అవును, అది కొన్ని ఉన్నాయి ఛానల్, చెప్పను నేను. నిజం. అర్థమైందా? కొన్ని ఫేక్ అంటే వాళ్ళనే పట్టుకొని కంటిన్యూగా వాళ్ళ వీడియోలు పెట్టుకొని, అవును, వాళ్ళు ఎంతసేపు ఏమంటారు వ్యూస్ పెంచుకొని వాళ్ళది చూసుకుంటున్నారు. కానీ వాళ్ళ వల్ల ఇక్కడ ఎవరు స్ట్రగుల్ అవుతారు అనేది ఆలోచించట్లేదు. అట్లా కొన్ని మీడియాస్ ఉన్నాయి, వాళ్ళ పేర్లు వద్దు మనకి. సో అట్లా చేసే వాళ్ళు స్క్రాప్ మీడియాలో, ఇప్పుడు స్క్రాప్ ఛానల్స్ అని కూడా పేరు వచ్చింది వాళ్ళకి, కొన్ని ఉన్నాయి. అవును, అట్లా మనం కాకుండా మంచి మంచి తరహాలోనే మంచి మంచి వాళ్ళని ఇంటర్వ్యూ చేసుకుంటా, వాళ్ళ గురించి మాట్లాడుకుంటా, చేతనైతే సహాయం చేయి.
ఇప్పుడు ఈ స్క్రాప్ బ్యాచ్ కాకుండా కొంతమంది హెల్ప్ చేస్తున్నారు, వాళ్ళ దగ్గర లేకున్నా గానీ కష్టపడి హెల్ప్ చేస్తున్నారు. అలాంటి వాళ్ళని తీసుకొచ్చి మీడియా ముందు చూపి. అవును. కొంతమంది అన్నదానం చేస్తున్నారు, కొంతమంది ఇప్పుడు బయటికి వెళ్తే రోడ్ల మీద మ్యూజిక్ పెట్టుకొని మన బ్లైండ్ పీపుల్స్ సాంగ్స్ పాడుతున్నారు. అలాంటి వాళ్ళని నువ్వు ఎంకరేజ్ చేయి, అలాంటి వాళ్ళని ఫేమస్ చేయి, మనకు మంచి పేరు వస్తుంది. మొన్నటిదాకా బ్లైండ్ రవి తను ఎలా ఫేమస్ అయ్యాడు? ఒక బస్ లో వెళ్తుంటే అక్క వీడియో తీసి ఫేమస్ చేస్తున్నారు. వాళ్ళు ఇప్పుడు ప్రెసెంట్ సాంగ్స్ పాడుతున్నారు. సో అట్లాంటి వాళ్ళని ఎంకరేజ్ చేయగానే ఇలాంటి స్క్రాప్ బ్యాచ్ ని తీసుకొచ్చి ఇన్స్టా నుంచి వచ్చి ఇంటర్వ్యూలు ఒక్క ఇంటర్వ్యూ ఇవ్వగానే వాళ్ళకి కొమ్ములు వచ్చేస్తున్నాయి. అవును, డబ్బులు పైసలు అడుగుతున్నారు. సో అట్లాంటి వాళ్ళకి అస్సలు ఎంకరేజ్ చేయకు నువ్వు కూడా. అక్క రేణుగొన్న తెలుసా మీకు? తెలియదు. బూతులు మాట్లాడతారు, ఉంటది. పెద్ద గొప్ప అనుకుంటది ఇప్పుడు ముచ్చట, రేపు తెలుస్తది వాళ్ళ ఇంట్లో. అంటే వాళ్ళ ఇంట్లో కూడా అందరికి తెలిసే చేస్తుందని చెప్పేసి కూడా అంటుంటది. మేము కూడా ఇంటర్వ్యూ చేసినప్పుడు చాలా వల్గర్ గా మాట్లాడింది. నాకు ఆమె మాటలు నచ్చవు, ఆమె బిహేవియర్ నచ్చదు, ఆమె కూర్చునే విధానమే నచ్చదు ఫస్ట్ నాకు. నేను అన్ని చూస్తుంటా కదా వీడియోలు, నాకు నచ్చ వాళ్ళే అస్సలు నచ్చవు నాకు. ఇంకా ఓకే, మరి ఇలాంటి వాళ్ళు వస్తున్నారు కదా, వాళ్ళు బాగా. ఇంకో విషయం తెలుసా, ఆ సిగరెట్ తాగిన అమ్మాయి నా ముందుకు వచ్చింటే మాత్రం చెంప వలగొట్టేదాన్ని నేనైతే. నేను చెయ్యను గానీ వీడియోలు, అమ్మాయి వచ్చింటే మాత్రం పలగొట్టేదాన్ని చెంప. మస్తు ఓవర్ చేస్తుంది ఆ అమ్మాయి అయితే. ఏం గొప్ప అనుకుంటారు వాళ్ళు, అసలు నాకేం అర్థం కావట్లేదు తెలుసా. ఒక్కోసారి వీళ్ళ వీడియోలు చూసినప్పుడు అనిపిస్తుంది నాకు, ఏం అసలు ఇన్స్టాగ్రామ్ లో మనం నిజాయితీగా ఏమన్నా వీడియోలు పెడితే అవి వ్యూస్ పోవు, కానీ ఇలాంటి వాళ్ళు ఎక్స్పోజింగ్ చేసుకుంటా, పిచ్చకుంట్ల డాన్స్లు వేసుకుంటా ఇలాంటి అన్ని చేస్తుంటే వాళ్ళు ఫేమస్ అవుతున్నారు. అవును. సో మంచి వాళ్ళు అయితే అమ్మాయిలు లేకుండానే పోయారు. ఎంతో కొంచెం తక్కువ మందే మంచిగా జెన్యున్ గా ఉన్న ఫాలోవర్స్ ని మెయింటైన్ చేస్తుంది అంతే. అసలు ఇన్స్టాగ్రామ్ లో అయితే అసలు మంచిగా పద్ధతిగా చేసే వాళ్ళకైతే ఏం లేవు, వ్యూసే లేవు అసలు. నన్ను అడిగితే ఇన్స్టాగ్రామ్ తీసేయాలి. అలాంటి కష్టమైపోతుందేమో. లేదు, తీసేయాలి మొత్తం. అసలు నన్ను అడిగితే తీసేయడమే బెటర్. అలాంటి వాళ్ళు ఎక్కువ మంది వస్తున్నారు. ఇలాంటి అకౌంట్స్ ని బ్లాక్ చేయాలంటే బెటర్ ఏమో. ఇంకా అలాంటి అకౌంట్స్ యూజ్ లేని వాళ్ళు కదా. వాళ్ళకి అంత ఫాలోవర్స్ ఎలా వస్తున్నారు నాకేం సమస్య. కొంతమంది అంట కొనుక్కుంటున్నారంట. ఫాలోవర్స్ ని కొనుక్కోవడం ఏంది? ఒక అక్క చెప్పింది నాకు, మనకి ఎందుకు వచ్చింది గొడవ అని చెప్పేసి లైట్ తీసుకున్నాను. కొనుక్కోమని చెప్పిందా? కొనుక్కొని చేస్తున్నారా వీళ్ళు అని చెప్పేసి అన్నది. ఓకే అక్క, సో ఫైనల్లీ ఇప్పుడు చూస్తున్నారు అమ్మాయిలు ఎంత అన్సేఫ్ అయిపోయారు బయట. మ్యారేజ్ అనే విషయంలో అయితే చాలా ఆలోచించి స్టెప్ తీసుకునే సిచ్యువేషన్స్ వచ్చినాయి. ఫైనల్లీ అయితే నేను పెళ్లి చేసుకుని అంటారు. అవును, భయపడి మరి అట్లా ఉన్నారు. సిచ్యువేషన్స్ అన్ని చూసి నేను పెళ్లి చేసుకోను, నేను ప్రతి ఒక్క ఆడపిల్లకి చెప్పేది ఏంది చెప్పనా, పెళ్ళైన ఆడపిల్లలకి నీకు భర్తతో ఇష్టం లేదా, గమ్మున ఇంటికి పోయి మీ ఇంట్లోనే నువ్వు ఉండు. కానీ ఇక సూసైడ్లు గీసైడ్లు ఎందుకు చేసుకోవాలి? మనకు మస్తు లైఫ్ ఉంది, మనమంతలా మనం బతకగలుగుతాం, మన కాళ్ళ మీద మనం బతకగలుగుతాం. అలాంటిది ఎందుకు అంటే వాళ్ళు ఏదో అన్నారని మనం ఏదో సూసైడ్ చేసుకొని చనిపోయి పిల్లలకి అంటే పిల్లల జీవితం నాశనం చేసి ఇవన్నీ చెయ్యొద్దు నన్ను అడిగితే. అక్క ఇంకోటి లాస్ట్ ఫైనల్ క్వశ్చన్, అది మీరు ఇండస్ట్రీలో ఉన్నారు కదా, ఫోక్ ఇండస్ట్రీలో అయితే, ఫోక్ ఇండస్ట్రీలో నార్మల్ గా ఇండస్ట్రీ అంటేనే కమిట్మెంట్ అంటారు కదా, మిమ్మల్ని అట్లా ఎవరైనా అడగడం జరిగిందా? సాంగ్ ఇస్తాము కమిట్మెంట్ ఇవ్వు అని చెప్పి. నాకు ఓన్లీ ఫోన్ లోనే వచ్చింది, నాకు ఇప్పటి వరకు డైరెక్ట్ ఎవరు అడగలేదు. ఫోన్ లో మాత్రం ఒక కాల్ వచ్చింది, మేము సాంగ్స్ ఇస్తాం నాకేంటి అన్న. అదొక్కటే నాకు అర్థం కాలేదు అన్న. ఆడపిల్లవి మగవాళ్ళు నేనేం అడుగుతున్నానో నీకు తెలీదా అన్నాడు. నాకు తెలీదు మీరు చెప్పండి అన్న. ఏముంటదండి మేము అడిగింది మీరు ఇవ్వాలి అన్నాడు. చెప్పు తెగుతుంది అన్న, అంతే. అక్కడికి లాస్ట్ కాల్. ఇక నేను ఎవ్వరు అట్లా మాట్లాడినా, నేను ఇప్పుడు నేనే ఇంత స్ట్రాంగ్ ఉన్నప్పుడు వాళ్ళు పక్కన వాళ్ళు మనల్ని చులకనగా ఎందుకు చూస్తారు? చూడరు కదా. మనం ఎక్కడికి వెళ్ళినా రెస్పెక్ట్ గా ఉండాలంటే. ఓకే ఓకే అక్క, సో ఇంత టైం ఇచ్చిర్రు, థ్యాంక్ యూ సో మచ్. లాస్ట్ ఒక సాంగ్ అటెండ్ చేద్దాం మనం ఇంటర్వ్యూ. మంచి ఇష్టమైన సాంగ్ ఏదైనా. దయగల్ల తల్లివే అమ్మ దుర్గమ్మ, నువ్వు మైమగల్ల తల్లివే అమ్మ దుర్గమ్మ. దయగల్ల తల్లివే అమ్మ దుర్గమ్మ, నువ్వు మైమగల్ల తల్లివే అమ్మ దుర్గమ్మ. ఏటేటా బోనాలు యాపాకు దూపాలు పసుపు కుంకుమతోటి ముస్తాబు చేసిన మైసమ్మ పోచమ్మవే. ఎల్లమ్మ నువ్వు పెద్దమ్మ పొలేరమ్మవే.
మహంకాళి తల్లి నివమ్మ ఉజ్జయిని ప్రేమగల్ల తల్లి పోయమ్మ దయగల్ల తల్లివే అమ్మ దుర్గమ్మ నువ్వు మైమగల్ల తల్లివే అమ్మ దుర్గమ్మ దయగల్ల తల్లివే అమ్మ దుర్గమ్మ నువ్వు మైమగల్ల తల్లివే అమ్మ దుర్గమ్మ. ఆ సూపర్ దుర్గమ్మనే మనతోటి అన్ని మంచి పనులు చేపిస్తుంది అంతే. సూపర్. నేను ఆమెనే నమ్ముతా. నువ్వు ఒకసారి నా స్టేటస్ కూడా చూసి ఉంటావు. నేను అమ్మవారిని తప్ప మనుషుల్ని నమ్మనని పెట్టిన. అది అందరికి వర్తిస్తుంది. చాలా బాగుంది పాట ఇది. థ్యాంక్ యూ. సాంగ్ అసలు యాక్చువల్లీ అవ్వదు అనుకున్నాం కానీ చేసిన. చాలా బాగుంది. సో ఓకే, నిజంగా థ్యాంక్ యూ సో మచ్. మీతో చాలా విషయాలు తెలుసుకున్నాం. థ్యాంక్ యూ సో మచ్.